లాస్ట్గా అటు సైడ్ నుంచి వచ్చాం, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. పుష్ప సినిమా వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్కి పుష్ప బ్రిడ్జ్ అని పేరు వచ్చింది. బ్రిడ్జ్ ఏంటంటే అటు సైడ్ పవర్ కెనాల్, ఇది ఒక హైట్లో ఉందన్నమాట. అంటే కింద అంత లోయ మీద బ్రిడ్జ్ కట్టారు ఈ పవర్ కెనాల్ వాటర్ 4 బై డ్యామ్లోకి వెళ్ళడానికి. మనం తిరిగి చూడాలి కానీ చాలా రూట్స్ అయితే ఉన్నాయి. ఎదురుగుంటే ఒక మట్టి రోడ్డు ఉంది, ఆ మట్టి రోడ్లోంచి వెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ ఏమైనా రావచ్చు. చాలా ఉన్నాయి అంటే తెలీదు, బయట ప్రపంచంలో తెలీదు. ఇటు సైడ్ వెళ్ళిపోతే మోతుగూడెం, ఇటు సైడ్ వెళ్తే సీలేరు. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ పుష్ప బ్రిడ్జ్ కోసం అయితే వస్తున్నారు. 4 బై డ్యామ్ వరకు కూడా వెళ్ళట్లేదు ఎవరుని. పుష్ప బ్రిడ్జ్ దగ్గర ఫొటోస్ తీసుకొని 4 బై డ్యామ్ ఇంకా బ్యాక్ రిటర్న్ అయితే అయిపోతున్నారు. కొంతమంది కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు మాత్రమే అడ్వెంచర్ చేసుకొని లోపలికి వెళ్తున్నారు. ఫోర్ బే డ్యామ్ అక్కడ చూసాం కదా, ఊరు 4 బై. ఇలా కూడా వెళ్ళచ్చు ఆ డ్యామ్ దగ్గరికి. కొండ ఎక్కేసాం, దిగేస్తున్నాం. వర్షాలు పడితే ఇంకొక లెవెల్లో ఉంటుంది ఇదంతా. తడిక వాగు. కొన్ని ఇంట్లోకి కరెంట్ ఫెసిలిటీ కూడా లేదు. ఒకటే రోడ్డు, ఇంకా కర్వ్స్ ఉన్నాయి అంతే. వాటర్ క్రాసింగ్స్ ఒక 100 పైన దాటి ఉంటాను నేను. మీకు అన్నీ చూపించినా ఏముండదు కదా, కామన్. ఇక్కడ ఎలా దాటామో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కూడా సేమ్ అలాంటిది ఇంకొకటి ఉంటుంది. అందుకే అక్కడక్కడ చూపెడుతున్నా. మోతుగూడెం 6 కిలోమీటర్లు. డొంకరాయి నుంచి మోతుగూడెం మధ్యలో పుష్ప బ్రిడ్జ్, 4 బై డ్యామ్ ఇవి ఉన్నాయి. ఫుల్ డీప్ ఫారెస్ట్, మామూలుగా లేదు ఇదంతా. ఎంత అందంగా కనపడుతుందో అంత డేంజర్ కూడా, జాగ్రత్తగా వెళ్ళకపోతే. చాలా దూరం తర్వాత ఒక ఊరిని అయితే చూశాను, కొంచెం పెద్ద ఊరు. అయితే ఇది మోతుగూడెం అవ్వాలి. ఒక ఊరు బోర్డు అన్నది ఏం కనిపించలేదు, అంటే పెద్దవి ఉన్నాయి. ఊరంతా ప్రశాంతంగా ఉంది. సీలేరు సేమ్ ఇలాగ ఉంటుంది, సీలేరు ఊరంతా. మోతుగూడెం, ఈ ఊరే మోతుగూడెం. సేమ్ సీలేరుని చూసినట్టు అనిపిస్తుంది. డొంకరాయి కూడా అంత పెద్దది కాదు, మోతుగూడెమే పెద్దది. పొల్లూరు వాటర్ ఫాల్స్ మిస్ అయిపోయాం.
కవర్ చేయలేకపోయామాట. అంటే తెలియలేదు పుల్లూరు వాటర్ ఫాల్స్ ఉందని చెప్పి. వెళ్దాం అనుకుంటేనే ఇంకా అయిపోయింది. రాజమండ్రి 138 కిలోమీటర్స్ ఈ ముతుగూడెం దగ్గర నుంచి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలవరం జిల్లా. అసలు నాకేం అర్థం కావట్లేదు ఏ జిల్లాలో తిరుగుతున్నానో. ఒక దగ్గర పోలవరం ఉంటుంది, ఒక దగ్గర ఇంకోటి ఉంటుంది. వాటర్ క్రాసింగ్ సుకుమామిడి. వెరైటీగా ఉన్నాయి ఈ రూట్లో పేర్లన్నీ. సుకుమామిడిలోంచి ఎంత ఉన్నాయంటే కొండలు అవి తల ఎత్తుకొని చూస్తే కనబడతాయి. మళ్ళీ తలెత్తుకొని ఇలా చేస్తున్నాయి అన్నమాట కొండలు. ఇలా నించొని చూడాలంటే కష్టం. ఈ రోడ్డు స్టేట్ హైవే 10. సీలేరులో స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం అంతా ఖాళీ రోడ్లే. మనుషులు పెద్దగా ఇప్పుడుకొచ్చి నాకు ఎదురుపడిన వాళ్ళు ఒక 100 మంది కూడా ఉండరు సీలేరు నుంచి ఇక్కడ సుకుమామిడి వరకు. విలేజెస్ అనేవి చాలా తక్కువ. అక్కడెక్కడో కనిపించింది సుకుమామిడి, దాని తర్వాత మళ్ళీ విలేజ్ కనిపించలేదు. దగ్గర ఒక 5 కిలోమీటర్లు వచ్చాను నేను. మౌతుగూడెం వరకు విలేజెస్ పర్వాలేదు. సడన్గా చూసి చెట్టు పడిపోతుంది అనుకున్నా, అలా ఉంది చెట్టు. కానీ వ్యూ చాలా బాగుంది. నేచర్ లవర్స్కి, ప్రకృతి ప్రేమికులకి బెస్ట్ జర్నీ అవుతుంది ఈ రూట్లో. ఎక్కువ జీప్సే వాడుతుంటారు ఇలాంటి రోడ్లలో. గొందిగూడెం కొండల్లో ఉంది. గొందిగూడెం అనే విలేజ్. తొలగొండ అంటే కొంచెం వైబ్ మారింది. అంటే మరీ లాస్ట్ వ్లాగుల్లో మీరు చూసిన ఆ విలేజ్ వైబ్కి ఇక్కడ చూస్తున్న విలేజ్ వైబ్కి కొంచెం డిఫరెన్స్ కనిపించవచ్చు. మోతుగూడెం దగ్గర నుంచి కొంచెం పర్వాలేదు ఇక్కడ ఉన్న ఊర్లన్నీ. చింతూరు మండలం, ఇది చింతూరు మండలం. ఈ రోడ్ పెట్టుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే చింతూరు అయితే వెళ్తాం. అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. సినిమాల్లో చూస్తాం కదా అలాంటి వ్యూ ఇది. టైము 3 అవుతుంటే సన్ డౌన్ అవుతున్నప్పుడు ఆ రేస్ పడుతున్నప్పుడు ఇంకా అందంగా కనబడతాయి ఇలాంటి బెస్ట్ ప్లేసెస్ అన్నీ. స్వర్గం. చాలా బాగుంది. ఒకే దగ్గర అంటే కాదు, వెళ్తున్న కొద్దీ సేమ్ వ్యూ. ఇంత అందమైన ప్లేస్లో బతుకుతున్నారంటే వీళ్ళు చాలా గ్రేట్. పెంకుటిల్లులు కాదు ఇవి, రేకులతో కట్టారు వీళ్ళ ఇల్లులన్నీ. మన జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నాం తాటాకి ఇల్లులు. తులసి పక్క గొడ్లగూడెం. రాజమహేంద్రవరం 110, భద్రాచలం 77, ఖమ్మం 197. ఇలా వెళ్ళిపోతే రాజమహేంద్రవరం, ఇలా వెళ్ళిపోతే భద్రాచలం. ఆ బ్యాక్ రాజమండ్రి అని చెప్పాను కదా, అదే రూట్లో వెళ్తే మారేడుమిల్లి, రంపచోడవరం అవన్నీ తగులుతాయి. ఇలాంటి రోడ్లో ఎంతసేపు జర్నీ చేసినా అలుపు అన్నది అనిపించదు. అలాంటి రోడ్ ఇది. చాలా చాలా బాగుంది.
సీలేరులో మొత్తం మబ్బు మబ్బు వాతావరణం. ఇప్పుడేమో ఎండ కాస్తుంది ఇక్కడ. ఊర్లు అనేవి చాలా చాలా తక్కువ. మోతుగూడెం నుంచి ఒక 5 ఊర్లు అంతే. వెహికల్స్ కూడా చాలా తక్కువ. వర్షాలు పడే టైంలో ఇంకా అద్భుతంగా కనబడుతుంది. 72 కిలోమీటర్లు భద్రాచలం. ఆ ఘాట్ సెక్షన్ అంతా వదిలేసి ఇలాంటి ఏరియాకి అయితే వచ్చాము. చాలా బాగుంది. మోతుగూడెం నుంచి ఇది ఏ ఊరో తెలియదు కానీ ఈ ఊరు ముందు వరకు ఎవరిది పోతనపల్లి ముందు వరకు చాలా చాలా బాగుంది. ఆ రూట్లో ఉన్న చెట్లు అందం చాలా బాగుంది. చింతూరు 4 కిలోమీటర్లు. రాజమహేంద్రవరం వెళ్తుంది ఆ బస్సు. భద్రాచలం రాజమహేంద్రవరం. కనపడుతున్న ఏరియా అంతా చింతూరు. ఇక్కడ కనిపించింది పెట్రోల్ పంపు. సీలేరులో ఉంది పెట్రోల్ పంపు. మళ్ళీ ఇక్కడ చూశాను పెట్రోల్ పంపు. ఈ చింతూరులో 4 రాష్ట్రాలకు సంబంధించిన వెహికల్స్ కనపడితే 4 రాష్ట్రాలకు సంబంధించిన జనము కనపడతారు. చింతూరు బస్ స్టేషన్ ఇదే. చింతూరు బస్ స్టేషన్.